హాయ్ అందరికీ, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం మన ఛానల్లో ఒక 2 హెల్దీ రెసిపీస్ చేస్తాము. డిన్నర్లోకి అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నేను ఈరోజు అనపగింజలతో అలాగే ఉర్లగడ్డ వేసి కర్రీ చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. అలాగే దీంట్లోకి బీట్రూట్ చపాతీ చేసుకుంటున్నాము. ఎప్పుడు రెగ్యులర్ చపాతీ కాకుండా ఇలాగా బీట్రూట్ చపాతీ కానీ ఏదైనా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా హెల్తీగా అనిపిస్తుంది కదా. నేను ఇక్కడ అనపకాయల్ని ఇలాగ ఒలుచుకొని నైట్ అంతా ఇలా వాటర్లో వేసి పెట్టాను. ఇలా పెడితే దాని తొక్క ఉంటుంది కదా, ఇలాగ కొంచెం వేలుతో ఇట్లా అంటే చాలు, అది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలాగ అంతా ఒలిచి పెట్టుకున్నాను. అలాగే ఈ తొక్కని వేస్ట్ చేయకుండా చెట్లుంటే చెట్లకు వేసుకునేయండి, చాలా మంచిది చెట్లకి. తర్వాత నేను ఇక్కడ ఒక 2 టొమాటోస్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకునేసి ఆ పైన తొక్క తీసేసి ఇలాగా మిక్సీలో ప్యూరీ చేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకుందాము. అలాగే 3 బంగాళదుంపల్ని ఇలాగా బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్నాను. మరీ మెత్తగా మ్యాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే మినపప్పు వేసుకుంటున్నాను. తర్వాత ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను, కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని. అలాగే కొన్ని కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదా, అది వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ అంతా కారం పొడి వేసుకుంటున్నాను. కారం ఎప్పుడు చెప్పేలాగే మీ ఇష్టం అండి. కొంచెం కారంగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేస్తాము. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టినామంటే కారం కుండే ఆ పచ్చి స్మెల్ పోతుంది. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న అనపగింజలు ఉన్నాయి కదా, అవి వేసుకునేయాలి. ఇవి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇదంతా ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాము. మనకు ఒక 30% ఉడకాలి ఇక్కడ అనపగింజలు, ఎందుకంటే మనకు బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికించినవే కాబట్టి ఇవి కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకొని సరిపడా నీళ్ళు వేసుకుంటున్నాను. నీళ్ళు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. నాకు నీళ్లు తక్కువ అనిపిస్తున్నాయండి, అందుకని ఇంకొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే అది ఉడుకుతున్నప్పుడు కొంచెం చిక్కబడుతుంది కర్రీ అన్నది. సో ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే మనకు అదంతా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఫస్ట్లో కొంచెమే వేసుకున్నాం కదా ఉప్పు, అందుకని ఇప్పుడు టేస్ట్కి సరిపడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మన అనపగింజలు బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఉంది కదా, చాలా ఈజీ రెసిపీ కూడా, ఖచ్చితంగా ట్రై చేయండి. దీనిలోకి కాంబినేషన్గా చపాతీ, దోశ కూడా చాలా బాగుంటుంది. సో మనం ఈరోజు బీట్రూట్ చపాతీతో తిందాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. దీంట్లో 1 కప్పు బీట్రూట్ తురుము వేసుకున్నాను. అలాగే కొంచెం ఉప్పు, అలాగే ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఆయిల్ ఇక్కడే వేసుకుంటానండి, మళ్ళీ చపాతీలు కాలుస్తున్నప్పుడు నేను ఎక్స్ట్రా ఆయిల్ ఏం యూస్ చేయను. ఇదంతా కూడా వాటర్ కలుపుకుంటూ మెత్తగా ఇలాగా పిండి కలుపుకోవాలి. చూసారా, మనము బీట్రూటే కాదండి, క్యారెట్, సొరకాయ తురుము లేదంటే ఆకుకూర ఏవైనా వేసుకోవచ్చండి. రెగ్యులర్ చపాతీ కాకుండా ఇలాగా కొంచెం హెల్తీగా ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే చాలా మంచిది కదా. కలర్ కూడా చూడండి చాలా బాగుంది కదా. సో ఈ పిండిని ఒక 15 నుంచి 20 నిమిషాల దాకా పక్కన పెట్టేసుకొని తర్వాత ఇలాగ చపాతీలాగా ఒత్తుకుంటే మనకు చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఈ చపాతీల్ని 2 పక్కల కాల్చుకునేస్తే మన యమ్మీ చపాతీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉండింది. అసలు ఆ బీట్రూట్ స్మెల్లే లేదు, నార్మల్ చపాతీ తింటున్నట్టే ఉంది. చాలా టేస్టీగా ఉండింది ఈ కర్రీతో. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా నాకు కామెంట్స్లో చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్.